సీత, ఈ బనానా తీసుకెళ్లి హనీకి పెట్టు. అలాగే అమ్మగారు. ఇదిగో వాడికి తొక్క తీసి తినిపించు, సరేనా? హనీ, ఇది ఇంత సైలెంట్ గా వెళ్తుందంటే మళ్ళీ ఏదో తింగర పని చేసేలా ఉంది. దాహని బట్లిప్పు, నీకు తొక్క తీస్తాను. ఏం చేస్తున్నావే నువ్వు? మీలే కదమ్మగారు హనీకి తొక్క తీయమని చెప్పాలు. నేను తీయమంది అరటిపండు తొక్కే, నా కొడుకు తొక్క కాదు. సారీ అమ్మగారు. మన ఛానల్ అందరూ చందా కోసం వచ్చా. మీ నాన్నగారిని పిలు. నాన్న ఆఫీస్కి వెళ్ళాడు. మీ అమ్మగారిని పిలు. అమ్మ టీచర్ స్కూల్కి వెళ్ళింది. అన్న ఉన్నాడా? అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. పోనీ అక్క? ట్యూషన్కి వెళ్ళింది. మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావయ్యా? నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది. అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా. అంటే ఈ ఇల్లు నిన్న ఎందుకురా స్కూల్కి రాలే? సార్ ఫుల్ కడుపు నొప్పి సార్. నీయేం చెప్పురా? అమ్మతోడు సార్. ఈ పక్క రెండు పక్కలు వస్తున్నాయి సార్. నిన్న ఆదివారం శ్రీతన్, నాకు కొంచెం ఐస్ క్రీమ్ పెట్టవా? అమ్మ బాబాయ్ వద్దు, జలుబు వస్తుంది. నాకేం జలుబు రాదు కానీ కొంచెం పెట్టవా ప్లీజ్? అమ్మ మళ్ళీ నీకు దగ్గు వస్తుంది. రాదురా. వస్తుంది, దగ్గు వస్తుంది. దగ్గు వస్తుందా? నాకేం రాదు గాని పెట్టవా? ఏ పెట్టు. వాటర్ మిలన్ తిన్ను. వాటర్ మిలన్ తినాలా? నేను తినను, నాకు ఐస్ క్రీమే కావాలా. ఐస్ క్రీమ్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. మరి నీవి పుచ్చిపోవా పళ్ళు? అమ్మగారు, అబ్బా ఏంటి సీత, మీరు అర్జెంటుగా ఐగాలతో విడాకులు తీసుకోండి. నీకు ఇదేం పోయే కాలమే? పచ్చగా ఉన్న జంటని విడగొట్టాలనుకుంటున్నావు? ఇందాక ఇంటికి ఎప్పుడు వస్తారో కనుక్కుందామని ఫోన్ చేస్తే ఒక అమ్మాయి ఫోన్ ఎత్తి మీ ఐగాలు నాతో బిజీగా ఉన్నారు, తర్వాత ఫోన్ చేయని చెప్పి పెట్టేసింది. ఇదంతా నిజమేనా? ఉండండి, ఐగాలే ఫోన్ చేస్తున్నారు, మాట్లాడండి. ఇలా గివ్వు. రే బక్కలోడా, నీకు నన్నెలా మోసం చేయాలనిపించిందిరా? టైంకి వెళ్ళిపోయి నువ్వు దాంతో ఉండడానికా వెళ్తున్నావు? మీరిద్దరూ పురుగులు పట్టిపోతారా? నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అంతే. బాధపడకండి అమ్మగారు. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా? దాని గొంతు ఒకటే బాగా తెలుసు అమ్మగారు, మీకు వినిపిస్తాను, ఉండండి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, తరువాత ప్రయత్నించండి. చూసాలా ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ అదే మాట అంటుంది. నువ్వు ఇందాక విన్నది ఇదేనా? సీత, అమ్మా నేను చిన్న పని మీద జెరాక్స్ షాప్కి వెళ్తున్నాను, ఓటీపీ వస్తుంది, నీ ఫోన్ ఇస్తే పట్టుకెళ్తాను. ఈ పిల్ల ఈ వయసులోనే ఫోన్ పట్టుకొని తిరుగుతుందని అందరూ తప్పుగా అనుకుంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి, నేను ఓటీపీ చెప్తాను. నీకు చెప్పడం రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందమ్మా. నేనేమైనా చదువురాందని అనుకున్నావా? చెప్తానెళ్ళు. ఓటీపీ వెళ్ళిందా? ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, మా అమ్మకి కాల్ చేస్తాను. హలో అమ్మా, మన ఫోన్కి ఓటీపీ వచ్చింది, చెప్తావా? నాకు మెసేజ్ ఏం రాలేదు. రాలేదా? నువ్వు ఎందులో చూసావమ్మా? గ్రీన్ గా ఏదో బొమ్మ ఉంటది కదా, అందులో చూసాను. వాట్సాప్ మెసేజ్లో కాదమ్మా, నార్మల్ మెసేజ్లో వస్తుంది, చూడు కింద. నాకేం కనిపించట్లేదే. ఓటీపీ అని ఉంటుంది, చూడు. ఈ ఓటీపీలు ఏమైనా ఉంటే ఫోన్ నీతో పట్టుకెళ్ళాలి కానీ ఈ తల్లొప్పులు నాకెందుకే? అయినా నాకు సీరియల్ టైం అవుతుంది, ఫోన్ ఏట. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా? అమ్మా ఏం టిఫిన్ అమ్మా? ఉప్మా. వద్దు, ఇంకేమైనా. ఇడ్లీ. అది కూడా వద్దు. దోశ. వద్దు, ఇంకేమైనా. పూరి. వద్దు. పోహా. వద్దు, ఇంకేమైనా. నూడిల్స్. శాండ్విచ్. అబ్బా వేరేగా ఏమున్నాయి తినడానికి? అమ్మ బాబాయ్ నాకేం వద్దులే అమ్మా, ఉప్మానే తింటా. తిను. అమ్మా. రే శ్రీతన్, మీ టీచర్ కాల్ చేసింది. నువ్వు రోజు స్కూల్ కి లేట్ గా వెళ్తున్నావు ఎందుకు? పక్కనే కదా స్కూలు, ఇంట్లో నుంచి కూడా టైం కి బయలుదేరుతున్నావు కదా, ఎందుకు లేట్ అవుతుంది? అక్కడ ఒక బోర్డు ఉంది, దాని వల్లే లేట్ వెళ్తున్నా. బోర్డా? ఏమని రాస్తుందా బోర్డు మీద? స్కూల్ హెడ్ గో స్లో. అమ్మ బాబాయ్